భూముల రిజిస్ట్రేషన్ విలువలు వాస్తవంగా జనవరి 1 నుంచి అంటే రేపటి నుంచి పెరిగిపోవాలి. అయితే ఈ లోపుగా ప్రజల నుండి వచ్చినటువంటి వ్యతిరేకత అనుకోవాలా, లేకపోతే కనుక సరైనటువంటి విధానం ఇంకా ఫిక్స్ చేయకపోవడం వల్ల అనుకోవాలా, ఆపారు జనవరి 1తో ఆగింది అని మొన్ననే ఈనాడు జ్యోతులు కథనాలు రాసినాయి, ఆలోచించారు అని. కానీ ప్రభుత్వం అయితే ఆదాయం సమకూర్చుకోవడానికి వస్తున్న చోటనే, అంటే కొత్తగా సంపాదించుకోలేనప్పుడు వచ్చిన చోటనే పిండాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పెరగబోతున్నాయి. అంటే మార్కెట్ ధరలు పెంచుతారు. మార్కెట్ ధర పెంచితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 విలువ చేసేటటువంటి దానికి 1% ట్యాక్స్ కట్టాలనుకోండి. ఇప్పుడు అది ₹1,50,000 మార్కెట్ వాల్యూ అంటే ₹1,50,000కి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది 1%. తద్వారా ₹1,500 అవుతుంది. అంతకుముందు ₹1,000 వచ్చేటటువంటిది. ఇట్లాంటి సిస్టమ్ని ఇప్పుడు దీంట్లో అయితే కొన్ని చోట్లన నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను, కొన్ని చోట్ల రేట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ ఒరిజినల్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది అన్నది. అది ఇప్పుడు తాజాగా మంత్రి గారు ఒక మంచి విషయం చెప్పుకొచ్చారు. అలాంటి వాటిని తగ్గిస్తామని ప్రకటించారు.